మరి కాసేపట్లో జమ్మికుంటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో హుజురాబాద్ జన గర్జన సభ జరగబోతున్నది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి, అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో ఎన్నికల శంఖారావాన్ని ఈ యొక్క జనగర్జన సభతో దీనికి ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఈ యొక్క జనగర్జన సభకి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. పబ్లిక్ నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున స్పందన ఉన్నది. దీనికి మేము ఊహించిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో దీనికి ఈ యొక్క విజయవంతం అవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. ప్రజలందరినీ కూడా, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సభకి ప్రతి ఇంటి నుంచి కూడా తరలి వచ్చి ఈరోజు రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ కేసీఆర్ యొక్క నిరంకుశ నియంతృత్వ అవినీతి కుటుంబ పాలనను అంతమొందించేందుకోసం ఈ సభకు హాజరై మీ యొక్క మద్దతును తెలిపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సభ 11 గంటల నుంచి 1:30-2 గంటల వరకు ఈ యొక్క సభ నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా సమయానికి హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. 11 గంటలకి ఈ సభ ప్రారంభమవుతుంది. 12:45కి వారి యొక్క హెలికాప్టర్ ద్వారా ఇక్కడ నాయన్ చెరు హెలిప్యాడ్ వద్ద వారు అక్కడ హెలికాప్టర్ దిగడం జరుగుతుంది. అక్కడ నుంచి ఈ సభకు హాజరవుతారు. తిరిగి 2 గంటలకి ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి మహేశ్వరంలో నడుస్తున్నటువంటి సభకు హాజరు కావడానికి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. మేము ఇక్కడ కనీసం 50,000 మంది హాజరవుతారని చెప్పి మేము ఆశిస్తున్నాము. అంతకంటే ఎక్కువనే ఇంకా స్పందన ఉంది. చుట్టూ మొత్తం ఈ హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఇంటి నుంచి కూడా తరలి వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మరి నిన్న చేసినటువంటి ఏర్పాట్లు కానీ, మా కార్యకర్తలు నాయకులు వెళ్ళినప్పుడు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తే మేము ఊహించిన దానికంటే ఎక్కువ పెద్ద మొత్తంలో ఇది విజయవంతం అవుతుంది. ఇది ఒక కేసీఆర్ పతనానికి ఈ జమ్మికుంట ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వారికి ఒక నాంది అవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం.